Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మన సనాతన ధర్మం గురించి నిజంగా మనం అందరము ఇప్పుడు ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎవరికి తోచినట్టు వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, అసలు మనం వింటున్నదంతా వాళ్ళు చెబుతున్నదంతా నిజమేనా, ధర్మ ప్రకారంగా ఏముంది, నిజంగా సనాతన ధర్మంలో కనుక మంచి మంచి విషయాలు ఉంటే ఆ మంచి విషయాలు మనకు ఎంతవరకు మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నాయి, అవి మనం ఆచరిస్తున్నామా లేదా, మన వేదాల్లో ఏముంది, ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరమహంస పరివ్రాజకాచార్య పరమ పూజ్య శ్రీ 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 విజయ భూమానందగిరి గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. హరి ఓం హరి ఓం. ఆహార పద్ధతి కానీ, ఆహారం తినే విధానం కానీ, వండే విధానం కానీ ప్రతి ఒక్కటి చూసుకుంటే ఒకప్పటి కాలంలో కన్నా ఇప్పుడు చాలా మార్పులు అయితే వచ్చాయి. దానివల్లే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. నిజంగా అప్పట్లో అందరూ కలిసి కూర్చునే విధానం కానివ్వండి, కిందే కూర్చునే విధానం కానివ్వండి, అదంతా చాలా పద్ధతిగా ఉండేది. దాని గురించి అంతా ఒక్కసారి తెలియజేయండి. భోజనం అంటే ఇప్పుడు మనకి ఆత్మీయంగా ఎంతైనా శక్తి ఉండొచ్చు, కానీ శరీరం అనేది ఒకటి ఉందిగా. అవునండి. ఈ శరీరం జర్జరీభూతం అంటే పంచభూతాల ద్వారా ఏర్పడింది. ఒక క్షేత్రానికి ఒక స్వామివారిని ఆహ్వానించారు. స్వామి ఒక్క నిమిషం అండి అని పక్కకు వచ్చి చిన్న టాబ్లెట్ వేసుకోవాలి, నేను షుగర్ కంట్రోల్ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటే సరే వేసుకున్నాను. వేసుకుని వెనక్కి తిరిగేసరికి 50 మంది భక్తులు భక్తురాళ్ళు ఇలా గడ్డమే చేయబట్టుకుని, కొందరు మూతిమే చేయబట్టుకుని, కొందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏమిటి ఆయన, ఏమిటి ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇప్పుడు ఏం జరిగింది అన్నాను. స్వామి మీరు ఏం చేశారు మీకు తెలుసా అన్నారు. ఏం చేశాను, టాబ్లెట్ వేసుకున్నాను అంతే కదా అన్నాను. మీరు స్వామీజీ అండి, మీరు సన్యాసులు అండి, మీరు టాబ్లెట్లు వేసుకోవటం ఏంటి, మీరు టాబ్లెట్లు వేసుకోవటం ఏంటి అంటే, అమ్మా నాకు కొంచెం చిన్న శారీరక చిన్న లోపం ఉందమ్మా, టాబ్లెట్ వేసుకున్నాను అంటే, అరే మీలాంటి వాళ్ళు టాబ్లెట్లు వేసుకోకూడదు కదా, మీరు మహాశక్తివంతులు కదా అన్నారు. అన్నానమ్మా ఈ శరీరం ఎవరు చేశారని మీ ఉద్దేశం. అయ్యో ఎవరు చేశారంటే మీకు తెలియదా, భగవంతుడు చేశాడు కదా. తప్పు, భగవంతుడికి శరీరానికి సంబంధం లేదా చాలా మందికి తెలియదు. ఈ శరీరం మరి ఎవరు తయారు చేశారు అంటే పంచభూత ప్రేరితం, పంచభూతాల ద్వారా శరీరం ఏర్పడుతుంది. పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి, ఇవన్నీ కలిసి పంచభూతాలు అంటారు కదా. ఈ పంచభూతాల ద్వారా ఇక్కడే ఈ శరీరం ఏర్పాటవుతుంది. ఒకవేళ భగవంతుడే ఏర్పాటు చేస్తే స్వర్గంలోనో, వైకుంఠంలోనో, సత్యలోకంలోనో, కైలాసంలోనో తయారై ఇక్కడికి వస్తాం. కానీ మనం అలా తయారై రాలేదే. మాతృగర్భంలో ఆ పంచభూతాల ద్వారా మాతృగర్భంలో ప్రేరేపితమైనటువంటి శరీరం కిందకు వస్తుంది. కనుక పంచభూతాల ద్వారా ఈ లోకంలో ఏర్పాటైనటువంటి ఈ యొక్క శరీరం కళేబరం వ్యాధిగ్రస్తం. అంటే ఈ యొక్క కళేబరం ఎప్పుడైనా ఏదైనా రోగానికి లోను కావచ్చు, ఏదైనా లోను కావచ్చు. ఔషధం, మరి ఔషధం ఏంటి, ఔషధం ఏదో ఉండాలి కదా అంటే ఔషధం జాహ్నవీతోయం అన్నారు. జాహ్నవీతోయం, జాహ్నవి అంటే గంగా నది, గంగ, జాహ్నవి అంటే గంగ, తోయం అంటే నీరు. మీరు కొంచెం గంగా నదిని కనుక స్వీకరిస్తే, తాగితే మీకున్న రోగాలని మట్టుమాయం అయిపోతాయి. ఇప్పుడు గంగా నదిని మనం అలా ఉంచామా? లేదు, అపవిత్రం చేసి. ఇప్పుడు 3000 రెట్లు ఎక్కువగా పొల్యూట్ అయిపోయింది గంగా నది. ఎవరు చేశారు? మీరు నేనే కదా, అంటే మనమే కదా. మన ప్రజలందరం కలిసి మీరు స్నానం చేయండి కానీ సర్ఫ్ రాసుకో, సబ్బులు, షాంపులు, నానా రకాలుగా అక్కడే బట్టలు ఉతకడం, అక్కడే అంట్లు కడగటం, సగం కాలినటువంటి పార్థివ దేహాలను మళ్ళీ అంటే పూర్తిగా దేహాన్ని కాలిస్తే కట్టెలు ఖర్చు అవుతాయి అని అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే సగం కాలగానే ఆ దేహాన్ని గంగానదిలో వదిలేస్తారమ్మా, అక్కడ కాల్చేవారు. మరి పొల్యూషన్ అంతా ఏమవుతుంది, మన చేతులారా మన ప్రజలమే నాశనం చేసేసాం కదా. మరి ఇప్పుడు గంగానది నీరు త్రాగితే లేనిపోని జబ్బులు వస్తాయి కానీ కొత్త ఏమైనా ఉన్న జబ్బులు పోతాయో పో. మరి అయితే ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? మనం శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి, ఇంకంతకు మించి ఏం చేస్తాం? ఇదేంటంటేనమ్మా, మాత్రలు వేసుకోవాలా మీరు అన్నట్టు? పంచభూతాల ద్వారా ఏర్పాటైన ఈ శరీరానికి ఎప్పుడైనా రోగం రావచ్చు. రోగం వస్తే ఏం చేయాలంటే గంగానది నీరు తాగాలి. ఇప్పుడు తాగటం కుదరదు. మరి అప్పుడు ఏం చేయాలి అంటే వైద్యో నారాయణో హరిహి అంటుంది. నారాయణ వైద్యుడు అంటే ఎవడనుకుంటున్నావయ్యా? సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమే వైద్యుడు. కనుక అటువంటి వైద్యుడిని నీవు గనక ఆశ్రయించినట్లయితే, నీ జబ్బు చెప్పినట్లయితే ఆ వైద్యుడు నీకు సరైన ఔషధాన్ని ఇస్తాడు. నీవు దాన్ని స్వీకరించు. నీవు దాన్ని స్వీకరించి నీకున్నటువంటి ఈ యొక్క ఆ లోపాన్ని, ఆ యొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకోండి. శరీరే జర్జరీభూతే కళేబరం వ్యాధిగ్రస్తం
ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి. ఇది 5 పదాల శ్లోకం అయితే వైద్యో నారాయణ హరి అని చివరికి చెప్తారు తప్ప మిగిలిన 3 చెప్పరు. శరీరే జర్జరీభూతే కలేబరం వ్యాధిగ్రస్తం ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి. ఇప్పుడు ఒకటండి, శరీరం పంచభూతాల కలయిక, అది భగవంతుడు కాదన్నారు. కానీ ఈ పంచభూతాల కలయిక కూడా భగవంతుడి సృష్టి. భగవంతుడు ప్రేరేపితమేనమ్మా. సూర్యుని ఎవరు సృష్టించాడు? అసలు సూర్యుడికి ఆ పదవి ఎవరు ఇచ్చారు? పరమశివుడే ఇచ్చాడు, భగవంతుడే. కానీ ఒకటి ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, ఆయన ఎంతైనా డబ్బిస్తాడు ఒక మూవీ తీయడానికి, కానీ ఏమైనా వీళ్ళు సరిగ్గా చేయలేకపోతారు. ఆయన చూస్తూ ఉంటాడు కర్మ, సరే నెక్స్ట్ టైం వీటిని తీసుకోకూడదు అనుకుంటాడు, అంతే కదా. అంటే అలా ఉంటుందమ్మా. ఇప్పుడు ఈ యొక్క ప్రారంధ కర్మలు కూడా ఉంటాయి. ఈరోజు మనమందరం బాగానే ఉంటాం, కానీ ఒక కారులో నుంచి ఒక కోటీశ్వరుడు దిగుతాడు, కానీ వాడి కాలు సగం ఉండదు, ఒక కన్ను ఉండకపోవచ్చు, ఒక చెయ్యి ఉండకపోవచ్చు. వాడికి ఎందుకు అట్లా జరిగింది? మనం ఒక 100 కోట్ల ఆస్తిపరులు మనం కామే, మనం బాగానే ఉన్నామే, ఆయనకి ఎందుకు అట్లా అయిందంటే ప్రారంధం. పూర్వజన్మలో చేసినటువంటి సంచిత కర్మ అన్నాం కదా, ఆ కర్మలు వెంటాడుతూ ఉంటాయి. ఆ కర్మల కారణంగా కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన టాటా గారు వారు వెళ్ళిపోయారు, మహానుభావుడు. వారు రిటైర్ అయిన తర్వాత, అంటే వ్యవహారం నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత వారికి జీతం ఎంతో తెలుసమ్మా, నెలకి ఎంత అని వారికి శాంక్షన్ చేశారు. నెలకి ఎంత ఇస్తే ఎంత ఇస్తాం అనుకుంటున్నారు? 1,50,00,000. 1,50,00,000 నెలకమ్మా. కానీ ఆ 1,50,00,000 కూడా అందులో 2-3 లక్షలు ఖర్చు పెట్టుకుని మిగిలిన డబ్బంతా భారతదేశానికి అప్పచెప్పిన మహానుభావుడు రతన్ టాటా గారు. అందుకని నేను ఆయన గురించి నేను ఒక వీడియో చేస్తూ మా బంగారు రతనాల టాటా అని నేను చెప్పడం జరిగింది. కానీ ఆయన అంత కోటీశ్వరుడు. వ్యవస్థల నుంచి బయటికి రాకముందు 1,000 కోట్లకి 1,00,000 కోట్లకి ఆయన అధిపతి. మరి ఇంత అధిపతి అయినటువంటి వ్యక్తి మరి వివాహం ఎందుకు చేసుకోలేదమ్మా? ఆయన తోబుట్టువులు వాళ్ళందరూ వివాహాలు అయిన వారు, ఈయన మాత్రమే చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? అంటే బంధాల్లో చిక్కుకుపోతే ఇవన్నీ చేయలేను, ఇలాంటి ఆలోచనలు కొన్ని ఉంటాయి. అదే కర్మేనమ్మా. ఆవిడ ఒక యాంకర్ని చేసుకోవడానికి ఆయన సిద్ధపడ్డారు. యాంకర్ కూడా ఆవిడ బాలీవుడ్ యాక్ట్రెస్, పేరు మనకు చెప్పకూడదులేండి. వారిలో కొన్నిసార్లు వారు ప్రైవేట్గా మాట్లాడుకున్నారు కూడా వివాహం గురించి, చేసుకోవాలని కూడా అనుకున్నారు. మరి ఏం కారణం వచ్చిందో, ఈవిడనో అందో తెలియదు, ఆయన విసుకున్నాడో తెలియదు, మొత్తానికి దూరం అయిపోయారు. ఈయన మరణించిన అనంతరం యాంకర్ కూడా ప్రకటించారు, మేము గతంలో కలిసి ఉన్నాము, మేము మ్యారేజ్ కూడా చేసుకుందాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల మ్యారేజ్ అనే వ్యవస్థ నుంచి మేము తప్పుకున్నాము, ఆయన వేరే నేను వేరే ఉన్నాము అని పాప ఆవిడ కూడా అంతకుముందే ఉంది తెలుసు నాకు. ఆ తర్వాత ఆవిడే స్వయంగా చెప్పింది ఆ విషయం. అట్లా మనదంతా ప్రారంభం అమ్మ, గత జన్మలో ఏదో ఉంది సంథింగ్. సో దానికి కారణం ఏదో భగవంతుడు తెలిసి మనకు తెలియదు. ఇప్పుడు అట్లా జరిగింది అంతే. కానీ మహానుభావుడు అద్భుతమైన వ్యక్తి రతన్ టాటా గారు, అందులో అనుమానం ఫ్లోలో వచ్చేసింది అంతే ఆయన గురించి. ఇప్పుడు కర్మ అన్నారు, కర్మ నుంచి తప్పించుకోవడం సాధ్యమేనా? అసలు కర్మ గురించి గీతలో ఏం చెప్పబడి ఉంది? సంచిత కర్మ అన్నారు, ప్రారబ్ధ కర్మ అన్నారు, అసలు ఇంకా ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి? అమ్మా ఉన్నాయమ్మా, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ ఇవన్నీ ఉన్నాయి. అసలు కర్మను తీసుకుందాం ముందు మనం. కర్మ అంటే ఏమీ లేదమ్మా, జస్ట్ నథింగ్ బట్ వర్క్. ఇప్పుడు ఇది కర్మే చేస్తున్నది, కర్మే జరుగుతుంది ఇక్కడ, కర్మ చేస్తున్నాం. అయితే ఈ కర్మలో ముందు 3 విషయాలు తీసుకోవాలి. 1 మనస్సు, 2 బుద్ధి, 3 ఆత్మ. ఈ మనస్సు ఏం చేస్తుందంటే, వీళ్ళు ఇక్కడ ఎవరూ లేరు, అది తీసుకుని ఆ సెల్ ఫోన్ ఎవరో మర్చిపోయా, దాన్ని తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాను, వీళ్ళు ఎవరికి తెలియదు, నేను వెళ్ళిపోవచ్చు, వెళ్ళనా వద్దా, తీసుకోనా వద్దా అని మనసు ఆలోచిస్తుంది. ఈ మనసు ఆలోచనతోనే ఉంటుంది, తీసుకోనా వద్దా అని మనసు ఆలోచిస్తుంది. తర్వాత బుద్ధి ఏం చేస్తుందంటే, పర్వాలేదు ఎవడో చోట తీసుకో అంటుంది అనమాట. అప్పుడు తీసుకుని జేబులో పెట్టేసుకుంటాను. ఈ ఆత్మ ఉన్నదే 3వది ఆత్మ, అది గమనిస్తూ ఉంటుంది అంతే. కృష్ణ భగవానుడు ఇక్కడ మన గుర్తుకొస్తాడు, ఆత్మ దేనిని తాకదు, ఆత్మను నీరు తాకలేవు, నిప్పు తాకలేదు, ఏ విధమైన పాపకర్మలు ఆత్మని తాకవు. కనుక ఇది తీసుకున్న పాపం బుద్ధికొస్తుంది తప్ప ఆత్మకి రాదు. కనుకనే ఆత్మ ఎప్పుడు ప్లెయిన్గా ఉంటుంది. మరి ఆత్మకు ఏది తగలనప్పుడు, శరీరం వదిలిపెట్టాక మళ్ళీ ఆత్మ ఇంకో శరీరంలో వెళ్ళిన తర్వాత అదే ఆత్మ ద్వారా క్యారీ ఈ బుద్ధి ఈ ఆత్మే ఉంటాయి అమ్మ. అక్కడ ఈ బుద్ధి ఆత్మే వస్తాయి, ప్రతి జన్మకి ఇవే వస్తాయి. కానీ తను పెరుగుతున్నటువంటి ఆ పెరుగుదల పరంగా అతనిని పెంచేటటువంటి తల్లిదండ్రులు లేదా గురువుల కారణంగా ఆ బుద్ధి మారుతూ వస్తుంది. ఆ బుద్ధి మారి దొంగతనం చేయడం తప్పు, ఆడవాళ్లను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం కానీ తప్పు, మన ఇంట్లో వాళ్ళని కన్న వాళ్ళను తల్లిదండ్రులను మనం వ్యతిరేకించడం తప్పు అనేటువంటి భావాలతో ఎదిగి ఉత్తమమైన వ్యక్తిగా అతడు తీర్చిదిద్దపడతాడు.
అయితే మొత్తానికి ఇప్పుడు ఈ కర్మలు ఇవి కూడా మనం కర్మలు పాపపు కర్మలు చేసిన వాళ్ళు నరకానికి అని చెప్పి, మంచి కర్మలు చేసిన వాళ్ళు స్వర్గానికి అని చెప్పి అంటారు. కొంతమంది అంటారు అసలు ఈ స్వర్గం నరకం అనేవి ఎక్కడో లేవండి, మనం చనిపోయిన తర్వాత ఎక్కడో పైకి వెళ్ళి అనుభవించడం ఇదంతా కాదు, మనం భూమిపైన ఉన్నప్పుడే, మనం జీవనం సాగిస్తున్నప్పుడే ఈ స్వర్గం నరకం ఉంటుంది, మనం పడే కష్టాల వల్ల, మనం పడే సుఖాల వల్ల అంటారు. నిజంగా ఈ స్వర్గం నరకం ఉన్నాయా? ఒకసారి మనం చేసుకున్న కర్మ అనేది మీరు ఇందాక అన్నట్టు మనం సంచిలో వేసుకుంటున్నామన్నారు, ఆ వేసుకునేది నిజంగా వేసుకుంటామా, వేసుకుంటే అది ఏటెళ్ళిపోతుంది? యాక్చువల్గా స్వర్గం నరకం ఇట్స్ ట్రాష్, అసలు లేవు. ఏదో నిన్ను నూనెలో పెట్టి వేయించేస్తారు, అలా వేయిస్తారు, అదేమి కాదు. కాకపోతే ఆ రోజులు అది ఎందుకు క్రియేట్ చేయబడింది అంటే మనుషులను సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడం కోసం తయారు చేయబడిందే తప్ప అదొక ఊహ, అదొక భ్రమ, అంతే అంతే తప్ప స్వర్గాలు నరకాలు లేవు. స్వర్గం వెళ్ళిపోతే పెద్ద పెద్ద డాన్స్తో వచ్చి డాన్సులు చేసేస్తారు, పిచ్చి పిచ్చి అమ్మాయి, అవన్నీ కరెక్ట్ కాదు. అదే వేదాల్లో లేవు. వేదాలలో స్వర్గం గురించి నరకం గురించి చెప్పబడలేదు. భగవద్గీతలో కూడా స్వర్గ నరకాలు ఉండవు. స్వర్గం గురించి నరకం గురించి చెప్పడం పడదు. ఎక్కడ స్వర్గం ఎక్కడ నరకం ఉంది అంటే నీవు ఏదైతే ఒక ఉత్తమమైనటువంటి కార్యం చేస్తావో అది స్వర్గం, ఏదైతే ఒక నీచమైనటువంటి పని చెయ్యాలి అనుకుంటావో అది నరకం చేయడం, అంతే. అయితే మరి అనుభవాలు ఉండవంటే తప్పకుండా ఉంటాయి. ఈ జన్మలోనే మనం అనుభవించవచ్చు, లేదా నెక్స్ట్ ఏదైనా భగవంతుడు జన్మను అనుగ్రహించినట్లయితే యాక్చువల్లీ మేమేమనుకుంటామంటే మాకు జన్మ వద్దు, మళ్ళీ మేము తిరిగి మరొక స్త్రీ గర్భంలో ఎదిగి ఆమె యోనిలో నుంచి బయటకు వచ్చేటటువంటి జన్మరాహిత్యాన్ని మాకు ఇవ్వు, మాకు మళ్ళీ జన్మ వద్దని మేము కోరుకుంటాం. కానీ కొంతమంది మళ్ళీ జన్మను ఎత్తుతారు. ఆ జన్మ స్వీకరించినప్పుడు ఏమవుతుంది అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. ఇందాక చెప్పినట్టు సంచిత కర్మలు అవన్నీ వాళ్ళకి అంటుకునే ఉంటాయి. పసిబిడ్డగా ఉన్నప్పుడు అవేమీ తెలియకపోవచ్చు, కానీ ఎదుగుతున్న కొద్దీ ఆ కర్మలు అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక తల్లిదండ్రులు 2-3 బిడ్డలను కంటారు. 3 బిడ్డలు బాగానే ఉంటారు, పుట్టిన 4వ వాడు చెయ్యో కాలం వంకర వస్తుంది, లేదా 3-4 ఒకడు బాగోడు, ఒకడు మెంటలీ డిటాచ్ అయి ఉంటాడు. మరి ఎందుకు వస్తున్నాయి అవన్నీ? ఇద్దరు బిడ్డలు 3 బిడ్డలను బాగా కన్నటువంటి వారు 3వ వాడు 4వ వాడిని కూడా అట్లాగే కనాలి కదా. మరి పుట్టిన ఈ 2-3 బిడ్డల్లో ఒకడే ఎందుకు అట్లా తయారవుతున్నాడు? కర్మ అనుభవించవలసింది, కర్మ అక్కడ అనేది, కర్మ అనేది అక్కడ తెలుస్తుందమ్మా. అలాగే చాలామంది అనుకుంటారు, అయ్యో మేము ఏ వ్యాపారం చేసినా కలిసి రావడం లేదు, ఏ ఉద్యోగం చేసినా ఆ దిక్కుమాల ప్రమోషన్ కూడా రావడం లేదు, ఏమిటి ఇదంతా చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఇది కూడా కర్మే. ఎందుకంటే మీరేం చేస్తారంటే పోయిన జన్మలో మనం ఏం చేస్తాము అంటే ఎదుటివాడికి వచ్చేటటువంటి ప్రమోషన్ ఏదో రకంగా మనం అడ్డుకున్నాం, ఆ కర్మ మనకు తగిలి ఈ జన్మలో మనకు ఒక్క ప్రమోషన్ కూడా రాదు. అటువంటివి కూడా ఉంటాయమ్మా. భగవంతుడు చూస్తూ ఉంటాడు అనుకుంటాం, కానీ చూస్తూ చేస్తూ ఉంటాడు, అది చెప్పడం మనకి. కానీ ఆయన చూస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఆయన భగవంతుడు పరమాత్మ పెద్ద దొంగమ్మ, దొరకడం మనకి. పరమాత్మకు భగవంతుడు ఒక లక్షణం ఉంది. నేను పరమశివుని చూసేశాను, శ్రీమన్నారాయణని చూసేశాను, అబ్బో అమ్మవారు నాకు ఇట్లా కనిపించేసింది, ఇట్లా కనిపించని చెప్తూ ఉంటారు. భగవంతుడికి ఒక ప్రధానమైన లక్షణం ఉంది, పరమాత్మకు ఒక ప్రధాన లక్షణం ఉంది. ఆ లక్షణం ఏమిటి అంటే అవ్యక్తం, అంటే కనపడకపోవడం. కనపడకపోవడం అనేటటువంటిదే పరమాత్మకు ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం. మరి చాలా మంది ఈ మధ్య కాలంలో నేను మీకు భగవంతుని చూపిస్తాను అని చెప్పి పలానా నక్షత్రము, ఈ తిథి, దీనిలో జన్మించిన వారికి నేను మీకు, అంటే మీరు నన్ను నమ్మండి నేను మీకు కూడా చూపిస్తాను ఆధారాలతో సహా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఒకప్పుడమ్మ ఒక బాబాగా పెద్ద పేరు ప్రశ్నలు తెచ్చుకున్నటువంటి వారు వచ్చే వారం గురువారమో అది వాళ్ళు చాలా సంవత్సరాల క్రితం ఏదైతే మీరు పూర్ణచంద్రుడిని చూస్తామో ఆకాశంలో, ఆ చంద్రుడిలో నేనే కనిపిస్తాను, నన్ను దర్శించి నమస్కరించుకోండి అని ప్రకటన ఇచ్చాడు. నేను ఆ రోజు చంద్రుడు రాకముందు సాయంత్రం 4 గంటల నుంచే చేతులు కట్టుకుని చూస్తున్నా, ఆయన ఎప్పుడు కనిపిస్తాడో దండం పెట్టుకుందామని. ఏమి లేదు. ఆ తర్వాత ఒక ప్రశ్న వెళ్ళింది ఆయన దగ్గరికి, మీరు ఇట్లా నేను కనిపిస్తాను దండం పెట్టండి అన్నారు కదా, మరి మీరు ఎందుకు కనపడలేదు అంటే ఆయన ఏమన్నాడంటే, అంటే నేను చూసుకోలేదు సరిగ్గా, అప్పుడు ముహూర్తం బాగోలేదు, అందుకని నేను ఆ రోజు కనపడలేదు, వచ్చే నెలలో కనిపించే ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఇక్కడ పిచ్చి వాళ్ళని చేస్తున్నారు అందరూ. మనమే మ్యాడ్ పీపుల్ అయినట్లుగా, మనమే ఫూల్స్ అయినట్లుగా, అంటే ముఖ్యంగా నాలాంటి వాళ్ళు విని నమ్మిన వాళ్ళు ఫూలిష్నెస్ అయిపోయినట్లు అయిపోయింది. అట్లా కొంతమంది మాకు దేవుడు తెలుసు, మీకు దేవుడిని చూపిస్తాము, లేదా ఆ నిమ్మకాయలను తీసుకురండి, ఆ కోడిని బలి బలిలో ఒకటమ్మ. ఈ హైందవ ధర్మంలో బలి అన్నది లేదు, బలి అన్నది లేదు, ఈ సాక్రిఫైస్ అన్నది లేదమ్మా. సాక్రిఫైస్ అన్నది ఉంది, బలి అన్న పదం ఉంది కదా. బలి అన్న పదం ఉంటే లేదని మీరు ఎట్లా అంటారు? సంస్కృత పదం బలి ఉంది కదా. అంటే బలి అంటే ఏమిటి అంటే అన్నాన్ని సమర్పించడం, అమ్మవారికి కానివ్వండి స్వామివారికి కానివ్వండి అన్నపు ముద్దని సమర్పించడం, అంతే, అదే బలి. నేను కూడా బలి నిత్యము చేస్తుంటాను, ఇంచుమించుగా కుదిరినప్పుడల్లా. బలి ఏమిటి అంటే నేను శుభ్రంగా ఏదైతే
కొంత ముద్ద కలిపి ఒక భగవంతుడికి నేను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటానో దానినే తీసుకెళ్ళి మా ఆశ్రమం పైన పెట్టేస్తాను. అంటే ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులకు అది ఆహారంగా ఉంటుందన్న విధానంతో అవి చక్కగా వచ్చి ఆహారాన్ని తిని వెళ్తాయి. అలాగే ఎండాకాలం నేను ఎక్కువ నీళ్లు కూడా పెడుతూ ఉంటాను, అవి వచ్చి తాగి వెళ్తాయి. దీన్ని బలి అని అంటారు. కాకపోతే ఎదుటి వాళ్ళు బలి ఏమిటంటే చంపేయడం, ఆవుల్ని చంపడం, ఆవు చంపడం, మన వాళ్ళు కోళ్ళని చంపడం, అది తప్పమ్మా. అది తప్పు. భగవంతుడు ఎప్పుడు బలిని కోరడు. ఒక జంతువును నా పేరు మీదుగా చంపండి అని వేదంలో లేదు. కానీ గ్రామ దేవతలు బలి కోరుతారు, గ్రామానికి గ్రామ దేవతలు కూడా కోరరమ్మా. వీళ్ళు గ్రామ దేవత పేరు చెప్పి తాము తినడానికి ఏర్పాటు చేసుకునే ఏర్పాట్లు దిక్కుమాలిన ఏర్పాట్లు. వీడు తినొచ్చు కదా కోడి మేకనే, వీడు తినొచ్చు కానీ తినడం. దేవతకు పేరు ఇచ్చినట్లుగా బలిచ్చి ఆ పేరు మీద తింటాడు. కొన్ని క్షేత్రాల్లో కూడా మాంసాహారము, మద్యము ఇలాంటివి నివేదన చేసే సాంప్రదాయము, అక్కడ బలులు ఇచ్చే సాంప్రదాయం ఉంది. ఇంకొన్ని క్షేత్రాల్లో ఇంతకు ముందు కాలంలో ఉండేది, కానీ అది రాను రాను మార్చేశారు అని కూడా వింటాం కదండి. మరి నిజమేనమ్మా. నేను ఆ మధ్య ఉత్తర భారతదేశం సంచారం చేసేటప్పుడు ఒక శక్తిపీఠంలో మీరు చెప్పింది ఉంది, బలివ్వడం అన్నది ఉంది. అక్కడ మేము చెప్పాం, ఇది బలివ్వడం అన్నది మన వేదాల్లో కానీ పురాణాల్లో ఎక్కడ లేదండి, భగవంతుడికి బలివ్వడం అన్నది లేదు. అంటే మరి ఏం చేయ, మీరు చెప్పింది నిజం, మాకు తెలుసు, మేము వేదాలను చదివామో మాకు తెలుసు, కానీ ఈ భక్తులు ప్రజలు నమ్మించావరే, ఏం చేయమంటారు అంటే సరే మెల్లమెల్లగానే తగ్గించే ప్రయత్నం చేయండి అని చెప్పొచ్చాము. ఉందమ్మా, మీరు చెప్పింది కూడా కరెక్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ పూనకాలు అన్నారు ఇందాక మీరు, అయితే ఈ చాలా మంది పూనకాలు వచ్చి ఒక వారం అనేది నిర్దేశంగా పెట్టుకొని నా పైకి శివుడు వస్తున్నాడు అంటే సోమవారం నేను మీకు చెప్తాను కొలుపు అని చెప్పి చెప్పడము, జనాలందరినీ అక్కడికి రాబట్టుకోవడము, ఇదంతా ఒక బిజినెస్గా చూడొచ్చా లేదంటే నిజంగా చూడొచ్చు అంటారా? అంటే ఇప్పుడు ఆది సోమ మంగళ బుధ గురు శుక్రు ఎవరు పెట్టారమ్మా? మనమే కదా. దేవుడు పెట్టుకోలేదు, ఆయనకేంటి? నేను సోమవారమే నీ ఒంటి మీదకి వస్తానంటే మిగిలిన రోజు రెస్ట్ తీసుకుంటాడా? ఫ్యామిలీతో ఏమైనా అక్కడికి వెళ్తాడా? వెకేషన్కి వెళ్తాడా? తప్పమ్మా. అవన్నీ ఏంటంటే ఇతడి వాళ్ళని నమ్మించడానికే తప్ప, నేను అలా చేస్తున్నాను అంటే మీలాంటి వాళ్ళందరినీ నమ్మించడానికే తప్ప అది నిజము కాదు. శుక్రవారం అమ్మవారే నా ఒంటి మీదకి వస్తుంది, శనివారం వెంకటేశ్వర స్వామి వస్తాడు. రథ విచిత్రం వల్ల శనివారం నాకు వెంకటేశ్వర స్వామి వస్తాడు, సోమవారం శివుడు వస్తాడు, శుక్రవారం లక్ష్మీదేవి వస్తుంది. ఎన్ని కోట్లు కావాలో కోరుకో ఇచ్చేస్తా. ఇవ్వమనండి చూస్తా, ఎన్ని కోట్లు ఇస్తాడు? 1 కోటి రూపాయలు ఇవ్వమనండి చూస్తాను. అని ఫేక్ అమ్మా, ఎదుటి వాళ్ళని నమ్మించడం కోసమే. మా గురువు గారు చెప్తూ ఉంటారు, ఇటువంటి దుర్మార్గాలు సమాజంలో చాలా జరుగుతూ ఉంటాయి, వాటి జోలికి మీరు వెళ్ళకండి అని. ఎందుకంటే ఆ యొక్క దుర్మార్గం నువ్వు కూడా చేస్తావని అనుమానం, అందుకని ముందే చెప్తారు ఇటువంటి దుర్మార్గాలు ఉండవు, ఎక్కడా జరగవు. కనుక అటువంటి వ్యవహారం వైపుకు మీరు నడవద్దు. మీరు చక్కగా మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి చక్కటి ప్రవచనాలు ఇచ్చి భగవంతుడి గురించి జ్ఞానం గురించి తెలియచెప్పండి అని చెప్తారు తప్ప ఇవన్నీ చేయొద్దని చెప్తారు. ఇటువంటి జోలికి మీరు వెళ్ళకండి అని చెప్తారు మా గురువు గారు. మనందరం కూడా ఇప్పుడు నేర్చుకోవాల్సిన గ్రంథము భగవద్గీత. ప్రతినిత్యం కూడా మనం చేసే ప్రతి ఒక్క కదలిక కూడా మంచి మార్గంలో నడిపించాలి అనంటే ఈ గ్రంథాన్ని మనం చదవాల్సిందే. కానీ ప్రస్తుత రోజుల్లో మనం ఈ గ్రంథాన్ని మరణించిన వారి దగ్గర మాత్రమే ఎక్కువగా వింటున్నాం. చాలా మందిలో ఎలా అంటే దీని గురించి ఎక్కువ అవగాహన లేని వారికి ఇది మరణించిన వాళ్ళ దగ్గర మాత్రమే వినిపించే ఒక శ్లోకంగా మాత్రమే చెప్పబడుతోంది. నిజంగా అంటే మనం దాని గురించి ఏమనుకోవాలంటారు? ఇది చాలా దురదృష్టకరమైన విషయం అమ్మ. భగవద్గీత అనేది ఈ మానవాళి కోసం ఉద్భవించిందే తప్ప ఒక డెడ్ బాడీ పక్కన నిలబెట్టి పార్థివ శరీరం పక్కన అది రికార్డు పెట్టో లేకపోతే మనిషిని కూర్చోబెట్టి పాడించో అది అపరాధం అమ్మ, తప్పు కూడా, అది చాలా తప్పు. ఈ విషయాన్ని నేను ఒక సభలో ప్రస్తావించినప్పుడు వెంటనే ఒక ఆయన లేచి, వచ్చే వారం నా కొడుకు వివాహం జరుగుతోంది, ఆ వివాహ సందర్భంగా మీరు వచ్చి భగవద్గీత చెప్తారా అన్నారు. తప్పకుండా చెప్తామన్నాను. ఆ వివాహ సందర్భంగా నేను వెళ్ళాను. భగవద్గీత అంటే మా అమరావతికి పక్కనే ఉన్నటువంటి ఊరే వారి ఊరు, అంటే ఆంధ్రప్రదేశ్లో. నేను వారి వివాహ సందర్భంగా మేము ఒక 2-3 గంటలు భగవద్గీత కూడా ప్రవచించాం. అంటే ఈ పార్థివ శరీరాల పక్కనే భగవద్గీత వినిపిస్తామన్నది ఒకటి ఎట్లా వచ్చిందో వచ్చేసిందా, అది కరెక్ట్ కాదు, అది పాపం, తప్పు కూడా. భగవద్గీత అన్నది జీవావళికే తప్ప నిర్జీవావళికి కాదు. ఒకవేళ ఉన్న అక్కడ 10 మంది ప్రజలు ఉంటే వాళ్ళు వింటారు, అది ఆనందమే. కానీ మరణించిన వారి దగ్గర మాత్రమే భగవద్గీత చదవాలంటే అంతకన్నా దురదృష్టం మరొకటి లేదు. అది తెలియని వారు చేసే తప్పు పని, అది చాలా తప్పు. వారు ఎప్పుడు అట్లా చేయకూడదు. మీరు కావాలంటే ఏవైనా శ్లోకాలు వేరే ఏవో వినిపించండి తప్ప భగవద్గీతను కేవలం మరణించిన వారి దగ్గర వినిపించడం వల్ల ఏ దుర్మార్గం జరుగుతుందంటే మీరు భావించిందే జరుగుతుంది. అంటే మరణించిన వారి దగ్గర మాత్రమే భగవద్గీత ప్రవచనం ఉంటుంది అన్నది అలా ప్రచారం అయిపోతుంది, ఒక అబద్ధం ప్రచారం అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇంత పవిత్రమైన గ్రంథాన్ని మనం పూజా మందిరంలో పెట్టి పూజ చేసి ఆరాధన చేసి మనం నిత్యం దేవుళ్ళకి ఎలాగైతే చేస్తామో అలా చేసి నమస్కరించుకోవడం వరకే పరిమితమా? లేదు అంటే దాన్ని పూజ రూమ్లోంచి బయటికి తీసుకొచ్చి మనం ఎక్కడైనా సరే, అంటే ఆఖరికి బెడ్రూమ్లో కూర్చొనైనా సరే చదువుకునే ఒక గ్రంథంగా మనం భావించవచ్చు అంటారా? తప్పకుండా భావించవచ్చమ్మా. దేశ కాలమాన పరిస్థితులు అన్నది భగవద్గీత
అతీతమైనది. ఎక్కడికైనా ఏ వయసు వారిలో అయినా వెళ్ళవచ్చు. అంటే నిజానికి చెప్పవచ్చో చెప్పకూడదు తెలియదు. మన మిచిగాన్ యూనివర్సిటీ యూఎస్ఏలో అంటే మన హైందవులు అంటే తమ పిల్లల్ని ఎట్లా తయారు చేస్తున్నారు, అంటే భగవంతుడికి ఎంత దూరంగా తీసుకువెళ్తున్నారు, అంటే వీళ్ళకున్నటువంటి పిల్లలకు చదువులు లేదా పెద్ద పెద్ద లక్షల కోట్లు సంపాదించే జీతాలు ఉన్నటువంటి ఉద్యోగాలే కావాలనుకునేటువంటి ఒక దుర్మార్గం. అంటే దుర్మార్గం అంటే తల్లిదండ్రులు దుర్మార్గం అనలేము మనం, వాళ్ళ ఆలోచన ఏమిటంటే మీలాగా మీడియా వ్యవస్థ ఒక యాంకరు, ఒక యాంకరుని, ఒక యాంకరుడు ఇద్దరు కలిసి మేల్ ఫీమేల్ ఇద్దరు వెళ్ళారు. ఇక్కడ 2 ధర్మాల వారు పక్క పక్కన ఒక 5 లెక్కన కూర్చోబెట్టారు. హైందవ ధర్మంలో ఒక 5 ఇట్లా కూర్చోబెట్టారు. వీళ్ళ 2 ధర్మాల వారి వద్దకు వెళ్ళారు. మీ ధర్మం గురించి ఏమైనా చెప్పండి అంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రేయర్స్ ఏవో చదివి బాగానే వినిపించారు. ఇంకో ధర్మం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు కూడా మీ ధర్మం గురించి చెప్పండి అంటే వాళ్ళు కూడా వాళ్ళ భాషలో వాళ్ళ అరబిక్ లాంగ్వేజ్ ఉన్నటువంటి చక్కగా వారి యొక్క ప్రేయర్స్ కూడా చాలా చక్కగా వినిపించారు. మన వాళ్ళ దగ్గరికి వచ్చారు. మీకు అన్నిటికన్నా ఈ భారతము, రామాయణ, భారత, మహాభాగవతాల వంటి అష్టాదశ పురాణాల కన్నా, చతుర్వేదముల కన్నా, ఉపనిషత్తుల కన్నా అన్నిటికన్నా తేలిక భాషతో ఈ యొక్క భారతీయులకు వచ్చింది ఏమిటి అంటే భగవద్గీత. కనుక ఆ భగవద్గీత గురించి కొంచెం ఏమైనా చెప్పండి అంటే ముఖముఖాలు చూసేసుకుంటున్నారు. ముఖముఖాలు చూసుకుంటున్నారు. యూ కెన్ టెల్ డూ యూ నో అబౌట్ ద భగవద్గీత? నో ఐ డోంట్ నో. వాట్ ఈస్ దట్ భగవద్గీత? ఐ డోంట్ నో. ఎంత నాకు అసలు తలబద్ద కొట్టుకోవాలనిపించింది ఆ వీడియో చూస్తుంటే. చిచ్చి ఎందుకు బ్రతుకున్నాను, దీనికోసం బ్రతుకున్నాను అనిపించింది. అఫ్ కోర్స్ 5 పిల్లలు అట్లా అన్నారు అంటే అందరూ అట్లా అన్నారని నా ఉద్దేశం కాదు. కానీ 5 అయినా సరే అట్లా ఎందుకు ఉండాలి? మీ పిల్లల్ని భగవంతుడికి మీరు ఎందుకు దూరం చేస్తున్నారు? మీ సనాతన ధర్మానికి ఎందుకు మీరు దూరం చేయాలి? చేయకూడదు కదా. భక్తి అంటే ఏంటి? ఒకసారి ఏదో గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టి అమ్మయ్యా ఒక 5-6 కేజీలు పుణ్యం వచ్చేసింది అనుకో బయటకు వస్తే సరిపోయిందా? ఏదో ఒక కొబ్బరికాయ కొట్టేసి స్వామి నా కొడుకు రేపు ఇంతవరకు వీసా రావట్లేదు, అమెరికా నుంచి వీసా వచ్చేలా చెయ్యి, అక్కడ వాడికి నెలకు ఒక 5-6 లక్షలు 10, 15, 20, 30, 50, 60 లక్షలు జీతం వచ్చేలాగా చేతంటే దండం పెడితే వచ్చేస్తుందా? కుదరదమ్మా. దేవుడికి అలా దండం పెట్టినంత మాత్రాన ఆయన చిరునవ్వు నవ్వుకుని ఊరుకుంటాడే తప్ప తదాస్తు అని అన్నాడు. ఎందుకంటే కర్మ ప్రారంధం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం బజారుకు వెళుతూ, మార్కెట్కి వెళుతూ సంచి ఇప్పుడు సంచి లేవులండి, ఎవరు సంచులు తీసుకెళ్తున్నారు? సంచి బుధాన వేసుకుని వెళ్ళేవాళ్ళం. ఇంతకుముందు మన తండ్రులు తాతలు అట్లా చేసేవాళ్ళం. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కర్మ అనే సంచిని, అంటే ఆ సంచిలో కర్మలు వేసుకోవడానికి సంచిత కర్మలు అనుకుంటాడు. సంచిలో కర్మలు అంటాం మేము సరదాగా. సంచిత కర్మలు అంటూ ఈ జన్మలన్నీ తిరుగుతూ కర్మలు వేసేసుకుంటూ ఉంటాం. ఇది కూడా ఒక కర్మే. భగవద్గీతను మీరు చెప్పినట్లుగా పార్థివ శరీరం ప్రక్కనే వినిపించడం, కనీసం నీకు సొంతమైనటువంటి నీవు పుట్టి పెరిగినటువంటి హైందవ ధర్మానికి సంబంధించి 1-2 శ్లోకాలైనా నువ్వు చెప్పలేకపోవడం, ఇదంతా ఏమిటం? ఇదంతా కర్మ కింద కదా లెక్క. మరి నీ కొడుకుని, నీ కూతుర్ని పాపాల వైపుకి తీసుకువెళ్తున్నావా, ధర్మం వైపుకి తీసుకొస్తున్నావా? ధర్మము అంటే దైవం అమ్మ. దైవానికి ధర్మానికి తేడా లేదు. అలాగే దైవము అంటే జ్ఞానం. మళ్ళీ జ్ఞానము ధ్యానము అదంతా అది భక్తి ఎన్ని రకాలన్న ప్రశ్నలు వేస్తే అక్కడ వస్తుంది. అది ఎన్ని రకాల భక్తులు అంటే అప్పుడు మేము చెప్తాం. మీరు అడగండి, అడిగితే నేను అడుగుతాను. చెప్పండి. నిజంగా ఇప్పుడు భక్తి అనగానే చాలా మంది మనం ఎంత ఆడంబరంగా పూజ చేసామా ఇదే నా భక్తి అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు అసలు ఒక పిచ్చిగా ఇన్వాల్వ్ అయిపోతారు. భగవంతుడు అనగానే నా ఇంట్లో మనిషి అని చెప్పి ఇన్వాల్వ్ అయిపోయి పూజలు చేసి ఆరాధన చేసి ఒక రిలేషన్ కూడా భగవంతుడితో కలుపుకొని భావించే వాళ్ళు ఉంటారు. అసలు ఏది లేదు, నాకు అసలు స్తోమతే లేదు, నేను ఎంతసేపు భగవంతుడిని ఆరాధిస్తూ ఆయన ముందే ఉంటాను, అన్ని ఆయనకే చెప్పుకుంటాను అనుకునే వాళ్ళు ఉంటారు. నిజంగా దీంట్లో ఏది భక్తి అంటారు? అసలు భక్తి ఏంటి? నిజానికి భక్తులు కొన్ని రకాలు ఉన్నాయమ్మా. అన్నిటికన్నా నీచమైన స్థితికి ఒకసారి వద్దాం. ఈ భక్తి విధానంలో అన్నిటికన్నా తక్కువ స్థితిలో, అంటే నీచం అనుకుందాం, తక్కువ అందాం. ఈ తక్కువ స్థితిలో ఉన్నటువంటి భక్తి ఏమిటంటే, అమ్మో నాకు దేవత వచ్చేసింది, నా ఒంటి మీద దేవత పట్టేసింది, నీకేం కావాలి నేను వరాలు ఇస్తా అడుగు, ఎవరైతే ఉంటారో అది అతి తక్కువ భక్తిగా చెప్పబడింది భక్తి విధానం. దీనికన్నా మంచి విధానం ఒకటి ఉంది, అంటే అసలు భక్తి. అదేమిటి అంటే పూజలు అర్చనలు చేయడం. ఇది ఉత్తమ భక్తిగా చెప్పబడింది. మరి పూజలు అర్చనలు చేయడం కన్నా ఉత్తమ భక్తి ఏమైనా ఉందా అంటే డెఫినెట్గా ఉంది. మరి పూజలు అర్చనలు చేయడం కన్నా ఉత్తమమైన భక్తి ఏమిటంటే అభిషేకాలు చేయడం. వివిధ ఫలరసాలతో అభిషేకాలు అర్చనలతో కలిపిన అభిషేకాలు చేయడం ఉత్తమమైన భక్తిగా చెప్పబడింది. మరి అభిషేకాలు చేయడం కన్నా ఉత్తమమైన భక్తి ఉందా? వై నాట్, వీ హ్యావ్ డెఫినెట్లీ. యజ్ఞాలు యాగాలు చేయడం అత్యుత్తమ భక్తిగా చెప్పబడింది. యజ్ఞాలు యాగాలు చేయడం. మరి యజ్ఞాలు యాగాలు చేయడం కన్నా ఉత్తమమైన భక్తి ఉందా? డెఫినెట్లీ వీ హ్యావ్.
యజ్ఞాలు యాగాలు చేయడం కన్నా ఉత్తమమైన భక్తి ఏమిటి అంటే తపస్సు ఆచరించడం, తపస్సు చేయడం. కానీ ఈ తపస్సు అనేది ఉందమ్మా. గృహస్థులకు ఉంది ఇంకా ఉంది. వర్తిస్తుందా? తపస్సు చేయడమే ఆఖరిదా? తపస్సు చేయడం కన్నా ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక విధానం ఉందంటే డెఫినెట్గా ఉంది. అదే ధ్యానం. ధ్యానం ఆచరించటం. ఈ భక్తులన్నింటిలో కూడా ఉత్తమమైన స్థితిలో ఉన్నటువంటి భక్తి ఏమిటంటే ధ్యానం చేయడంగా చెప్పబడింది. అయితే మీరు అన్నది అదేంటండి, ఈ 100,000 సంవత్సరాలు చేస్తారు కదా స్వామి భక్తి, ఈ యొక్క తపస్సు. మరి అన్ని 100,000 సంవత్సరాలు చేసే తపస్సును పక్కన పెట్టేసి మీరు 1-2 గంటలు చేసేటటువంటి ధ్యానమే గొప్పదని ఎట్లా చెప్తారు మీరు అడగొచ్చు. కానీ 100,000 సంవత్సరాలు చేసేటటువంటి తపస్సులో కోరిక అనేది ఉంటుంది. నాకు అత్యంత బలం కావాలి, నాకున్నటువంటి బలం విశ్వంలో ఎవరికి ఉండడానికి వీల్లేదు, లేకపోతే సాక్షాత్తు పరమాత్మే నాకు కొడుకుగా జన్మించాలి, లేదా లక్ష్మీదేవే నా కూతురుగా జన్మించాలి, నా దగ్గర అద్భుతమైనటువంటి ఆయుధాలు ఉండాలి, నా ఆయుధాన్ని ఏ శక్తి జయించడానికే వీల్లేదు. ఇటువంటి కోరికలు తపస్సులో ఉంటాయి. యజ్ఞయాగాదులు కూడా గొప్పవాని మీరు అనొచ్చు, కాదు. ఎందుకంటే యజ్ఞయాగాదులు కూడా కోరికలు ఉంటాయి. నాకు రోగం పోవాలి, ఇగో నా కొడుకేమో చేయి సరిగ్గా పని చేయట్లేదు, వీడికి చేయి రావాలి, నాకు రాజకీయంగా నేను ఏదో ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నాను, నాకు ముఖ్యమంత్రిని కావాలి, లేకపోతే వీలైతే ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసి నన్ను చేతులతో పట్టుకు నన్ను తీసుకెళ్ళి నన్నే ప్రైమ్ మినిస్టర్గా చేయాలి. ఇటువంటి కోరికలు ఉంటాయి అమ్మ. కోరికలు తీరవా? యజ్ఞాలు యాగాలు చేస్తే తీరవచ్చు, అది వేరే విషయం. కానీ జ్ఞానం రాదు, మోక్షం రాదు, ముక్తి లభించదు. మరి జ్ఞానము ముక్తి మోక్షాలు ఎక్కడ లభిస్తాయి అంటే కేవలం ధ్యానములోనే. ఈ 1-2 గంటలు నిలబడి మనం చేసేటటువంటి ధ్యానంలో మాత్రమే ఈ ముక్తి మోక్షాలు ఉంటాయి. ఎందుకుంటాయంటే ధ్యానములో కోరిక అనేది ఉండదు. ఎక్కడైతే ఏ ఆధ్యాత్మిక విధానంలో కోరిక అనేది ఉండదో ఆధ్యాత్మిక విధానమే ఉత్తమమైన విధానంగా చెప్పబడింది. మరి నేను చెప్పినటువంటి ఇన్ని విధానాలలో ముందేమో నేను దేవతని, నా ఒంటి మీద దేవత వచ్చేసింది, చివరికి నువ్వేమంటావు, నాకు డబ్బులు ఇవ్వంటావు. అంతకుముందు ఏం చేస్తావు? డిమాండ్. నాకు ఇంత ఆ మధ్య ఒక కేసు కూడా వచ్చింది. నాకు అమ్మవారు నాతో చెప్పారు నాకు 50,000 ఇవ్వు అని అన్నాడు ఒక స్వామి. అది ఆవిడేం చేసింది, మొత్తం ఆవిడ రిలీజ్ చేసింది. ఏమైంది? పరుగు పోయింది. ఇప్పుడు ఆయన మొహం చూసేవాడు లేడు. ఎందుకు అలాంటి పనులు చేయడం? డబ్బులు కావాలా? అడుగు, భిక్షాటన చేయి. ఎందుకంటే మా యొక్క వ్యవస్థకి ఎవరమైతే కాషాయవస్త్రం ధరించామో వారు భిక్షాటనకు అర్హులు. చక్కగా భిక్ష చేసుకోవచ్చు. నాకు ఆకలేసింది అనుకుంటే అమ్మ కొంచెం అన్నం పెట్టమ్మా అని అడగొచ్చు. నువ్వు ఒక పెద్ద స్థాయిలో ఉన్నావు కదా, నువ్వు అడుక్కోవటం అనడానికి లేదు. భౌతిక భిక్షాం దేహి అంటే ఒక ముద్ద వేయడం, లేదా ఒక 2 రూపాయలు ఇవ్వడం, అంతే. ఆ అర్హత మాకు ఉంటుంది. ఎవరమైతే కాషాయవస్త్రాలు మేము ధరించామో అర్హత, భిక్షార్హత ఉంటుంది మాకు. అందుకని ఆది శంకరాచార్యులు వారు మా అందరికీ గురువు, జగద్గురువులు ఆది శంకరాచార్యులు వారు భిక్షాటన చేశారు. వారు మహానుభావులు, అంతటి మహానుభావులు. ఆ యొక్క వ్యవస్థలో ఉన్నాం. ఆ యొక్క గిరి సంప్రదాయం అంటే 10 సంప్రదాయాలు ఉంటాయి, దశనామి సంప్రదాయాలు. అందులో మాది గిరి సంప్రదాయము. విజయభూమానంద గిరి అని మా గురువు గారు మాకు ఇచ్చినటువంటి శుభనామం, అంటే ఉపదేశిక నామం అంటారు, ఆ నామం అన్నమాట. అలాగా ఈ యొక్క వ్యవస్థ ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు చిన్న వ్యవస్థ అది. ఇక ఈ యజ్ఞాలు యాగాల వ్యవస్థ అది, తపస్సు వ్యవస్థ అది. మరి ఉత్తమమైన వ్యవస్థ ఏమిటంటే కోరికలు లేని వ్యవస్థ. కోరికలు లేని వ్యవస్థ ఏమిటంటే ధ్యానమే. ధ్యానానికి మించింది లేదు. ధ్యానము అంటే అర్థం ఏమిటంటే పరధ్యానము అంటే పొరల గురించి ఆలోచించడం, ధ్యానము అంటే కేవలం భగవంతుడి గురించి ఆలోచించడం, అంతే. ఇప్పుడు ఈ ధ్యానం గురించి కూడా గీతలో ఏమైనా చెప్పబడి ఉందా అండి? బ్రహ్మాండంగా చెప్పబడింది. మనస్సుని నిలకడ చేసుకుని భగవంతుడి పాదాల మీద మాత్రమే ఉంచేది ధ్యానము. ఆ విధంగా నువ్వు ఎంతకాలం చేస్తావు? ఒక్కొక్కసారి అయితే రోజులకు తరబడి ఉంటారమ్మా ధ్యానంలో, రోజుల తరబడి ఉంటారు. వారు ఆకలి దప్పిక ఏమీ తెలియదు కూడా. నేనైతే అలా రోజుల తరబడి ఎప్పుడు చేయలేదు అనుకోండి. 1-2 గంటల 2 గంటలు ఎప్పుడు దాటలేదు, 1-1.5 అరగంట, అంతే. అంతకు ఎప్పుడు దాటలేదు. ఎందుకంటే మా కాన్సెప్ట్ వేరే ఉంటుంది. మా కాన్సెప్ట్ ఏంటంటే పరమహంస పరివ్రాజకాచార్య మా కాన్సెప్ట్. పరమహంస అంటే పాలను నీటిని వేరు చేయడం. అంటే అది ఎట్లా ఉంటుందంటే పాలని నీటిని హంస వేరు చేస్తుందని మీరు ఉన్నారు. హంస ఎట్లా వేరు చేస్తుందని మీకు దాని దగ్గర ఎక్విప్మెంట్ అన్నా ఉందా? ఆధునిక ఎక్విప్మెంట్ వేరు చేస్తున్నా? కాదమ్మా. పాలు తాగేటప్పుడు హంస ఏం చేస్తుంది అంటే ముక్కులో నుంచి ఒక లిక్విడ్ని, ఫ్లూయిడ్ని వదిలేస్తుంది. ఫ్లూయిడ్ని వదిలినప్పుడు ఎదురుగా ప్లేట్లో ఉన్నటువంటి పాలు విరిగిపోతాయి. విరిగిపోయినప్పుడు నీళ్ళ కింద ఉంటే విరిగిపోయిన పాల తరకలు పైకి తేలుతాయి. ఈ హంస ఆ పాల తరకను తీసుకుంటుంది. అంటే నీటిని పాలని వేరు చేయడం అంటే అదే. అలా వేరు చేసి పాలను మాత్రమే ఎట్లాగైతే హంస తీసుకుంటుందో మేము సైతం మంచి చెడులతో కలగలిసి పెరిగినటువంటి ఈ సమాజంలో చెడుని వేరు చేసి మంచిని మాత్రమే మేము స్వీకరించి దానిని మాత్రమే పరివ్రాజకత్వం అంటే ప్రచారం చేయడం.
నానా రకాల ఊళ్ళు, నానా రకాల దేశాలు, నానా రకాల రాష్ట్రాలు వెళ్ళి మనకు ఏదైతే జ్ఞానాన్ని మనం అవపోసన చేశామో భగవంతుడికి సంబంధించి, ఆధ్యాత్మిక విధానాలకు సంబంధించి, ఆ జ్ఞానాన్ని తిరిగి వారందరికీ అందించడమే పరివ్రాజకత్వం. ఇంత అర్థం. పరమహంస పరివ్రాజకాచార్య అంటే మనకు 2 పేర్లు ఉన్నాయి కదా అని కూర్చోవటం కాదమ్మా. ఈ 2 కూడా మేము అనుసరించిన మా గురువులు పరమ పూజ్య శ్రీ 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 వాసుదేవానందగిరి స్వాముల వారు విజయవాడ పక్కనే, విజయవాడ బస్ స్టాండ్కి ఒక 11 కిలోమీటర్ల దూరంలో వారు బ్రహ్మాండంగా శ్రీ 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 విజయరాజరాజేశ్వరి అనే అమ్మవారు అద్భుతమైన ఆలయాన్ని వారు నిర్మించారు. వారు పవిత్రమైనటువంటి అస్తముల ద్వారానే మాకు సన్యాసత్వాన్ని మాకు అనుగ్రహించారు. ఆ యొక్క సన్యాసత్వాన్ని స్వీకరించి సన్యాసపు విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధులను పాటించుకుంటూ, ఇప్పుడు సన్యాసి విధులు చెప్పాలి అంటే మీకు నవ్వొస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కాలు నడుపుతా వెళ్ళాలి. ఇప్పుడు మీ స్టూడియోకి రావాలి, నేను కాలు నడుపుతా వచ్చానా? లేదు. మీ కంపెనీ వాళ్ళు వెహికల్ పంపిస్తే వచ్చా. లేదు నేను వేరే రాష్ట్రం వెళ్ళి నేను ప్రవచనం చేయాలి, నేను ఏమైనా నడిచి వెళ్తానా? ట్రైన్సో బస్సులో ఫ్లైటో వెళ్ళాలి. అంటే ఈ యొక్క పరివ్రాజకత్వం అనేది ఎట్లా ఉంటుంది అంటే కాలానుగుణంగా ఉంటుంది. ఈ కాలంలో కార్లు అనే వెహికల్స్ ఉన్నాయి, అప్పట్లో లేవు, నడిచి వెళ్ళారు. ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయిగా, ఇంక రోజుల తరబడి నడిచి వెళ్ళి టయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకని రోడ్డు మీద ట్రైన్ గాలిలో ఎగురుతూ వెళ్తాం, అంటే ఫ్లైట్ కానీ ఇట్లా తీసుకుని వెళ్తాం. అది అంటే మనం సమాజ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని మనం దాని రకంగా వెళ్ళే ఒక అనుగుణమైన లక్షణాలు మన ధర్మ ప్రకారంగా మనకు ఉన్నాయి, శాస్త్రంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు మెడ్రాస్లో ఒక పెద్ద కార్యక్రమం పెట్టి మన ఆహ్వానించారు. ఉండిన అయినా నేను రావడానికి 4 రోజులు టైం పడుతుంది, నడవాలి కదా, హైదరాబాద్ నుంచి అక్కడ దాకా నడిచి రావాలి కదా. అంటే అయ్యవారు వచ్చిందాక అమావాస్య సాగుతుందని ఏదో సామెత ఉంది మనకి. ఆ కార్యక్రమం అయిపోతుంది. అంత ఓపిక కూడా ఇప్పుడు ఎవరికి లేదమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ తిండి, మనం ఏదో పవిత్రమైన తిండి, అద్భుతమైన తిండి అని ఏవో వాడుతూ ఉంటాము, కానీ ఆ వాటిలో కూడా కల్తీలు ఉన్నాయమ్మా. వాటిలో కూడా కల్తీలు ఉన్నాయి, మంచినీటిలో కూడా కల్తీలు ఉన్నాయి. ఏం చెప్పమంటారు? నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి. వేదాలలో ఇంత మంచి విషయాలు ఉన్నాయి, అవి భగవద్గీత రూపంలో మనకు తెలియజేశారన్నారు. కానీ ప్రత్యేకించి వేదాల గురించే మీ మాటల ద్వారా మరొక మంచి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఇంత మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం శుభం.